వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి మతిస్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో ఏమి చెప్పాలో అర్థం కాక మాట్లాడిన సందర్భంలో ఈరోజు మాట్లాడినట్టు అర్థమవుతుంది. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా అమోఘంగా వారు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ వారే పరిష్కరించినట్టు, మరి ఆయన ఈరోజు ఏ హోదాలో మాట్లాడుతుండో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, దుబాయ్ శేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వాళ్ళ అయ్యని పక్కన పెట్టి ఈయన ఒక షాడో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించారు. ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా కూడా వాళ్ళ అయ్యి ఉంటే వాళ్ళ అయ్యని ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోమని చెప్పి ఈయన బయటికి వచ్చి ఈయన్నే ప్రతిపక్ష నాయకునిగా, షాడో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తుండు. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో మా అయ్య తెలంగాణకి ఓజీ అని చెప్పి మాట్లాడండి. మీ అయ్య తెలంగాణ ఓజీ కాదు, మీ అయ్య తెలంగాణకి నాజీ. నాజీ అంటే ఏందో తెలుసు కదా, ఒక నియంత లెక్క పరిపాలించేటోని నాజీ అని అంటారు. మీ అయ్య తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనించే నీకు మీ అయ్యకి మీ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి 2023 ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు. బండకేసి కొట్టినా కూడా నీ పొగరు తగ్గుతలేదు, నీ మదం అంగుతలేదు, నీ బల్బు మాటలు తగ్గుతలేవు అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్లో గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 8,19,000 కోట్ల అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్ల అప్పు చేశారు. అప్పు ఎట్లా తీరుస్తారా నాయన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీళ్ళని నమ్మి అప్పు తీరుస్తామని చెప్పి చెప్పారు. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. థర్మల్ ప్లాంట్లు కనీసం కట్టినప్పుడు బొగ్గు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కట్టాలని చెప్పి సోయి లేకుండా దాన్ని తీసుకొని వచ్చి దూర ప్రాంతాల్లో కడితే ఆ సరఫరా చేయనీకి అక్కడికి వెళ్ళి ఇక్కడికి బొగ్గు తీసుకురానికి అయ్యే ఖర్చు వల్ల అవన్నీ కూడా మీరు చేసిన ప్రాజెక్టులు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవన్నీ చేసినాక కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పించినాక దీనిపైన ప్రజల సమస్యలపైన ఇప్పటికన్నా అవగాహనతోటి బుద్ధి తెచ్చుకొని మాట్లాడతారు. మీ అయ్యకి మీ అందరు కలిసి సోయితోటి అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొని మాట్లాడతారంటే సోయి తప్పి ఈరోజు నువ్వు ఒక్క కేడీ సంస్థని ఏర్పాటు చేసుకొని నీ దగ్గర ఒక ఎమ్మెల్యేనేమో పిచ్చికుక్కలగా రోడ్డుపైకి ఇడిచిపెట్టిన హుజరాబాద్ ఎమ్మెల్యేని, ఇంకొకనేమో డ్రగ్స్ దానికోసం నీ దగ్గర ఒక నాయకులని డ్రగ్స్కి కేర్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్గా చేసినావు, ఇంకొకనేమో తీసుకొని వచ్చి ఈరోజు తగలబెట్టుర్రి కాలబెట్టుర్రి అని చెప్పి మిలిటెన్సీ లెక్క పనిచేయాలని చెప్పి ఇంకొకరిని ఇడిచిపెట్టినావు. అరైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బాధ్యతతోటి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఒకవైపు సంక్షేమాన్ని మరొక వైపు అభివృద్ధిని రెండింటినీ కూడా 2 కళ్ళ లెక్క చూసుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అవును ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎన్ని సున్నాలు ఉంటాయి $1 ట్రిలియన్ ఎకానమీలో ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియదని చెప్పి మాట్లాడుతున్నావు. అవును నిజమే, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెన్ని కమిషన్లు వస్తాయి, ఎక్కడెన్ని దోచుకోవచ్చు, దోచుకుంది ఎక్కడ దాచుకోవచ్చు అనే సున్నాలపైన మీకున్నంత స్పష్టత నిజంగా మాకు లేదు. ఇది నేనంటలేను, స్వయాన తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవితనే తూ అని చెప్పి నీ ముఖపైన ఉంచేసిపోయింది మీ సున్నాల పంపకాల వల్ల. మీ సున్నాల పంపకాల వల్ల నీ తోడబుట్టిన చెల్లెనే ఇయ్యాల నిన్ను నీచుని లెక్క రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. ఇంట్లో సొంత చెల్లెకి సమాధానం చెప్పలేనోన్వి, ఇంట్లో సొంత అయ్యని ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురాలేనోన్వి, పొద్దున్న లేస్తే బాబామ్మడుదులు ఇద్దరు కూడా పోటీ పడి నేను ముందు ఎప్పుడు మా అయ్య పోతే మా అయ్య కుర్చీలో మేము కూర్చున్నామా అని చెప్పి ఇద్దరు బాబామ్మడుదులు పోటీ పడుకుంటా మా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడడానికి సిగ్గుందా అని చెప్పి అలా కేటీఆర్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకే. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటులో క్రియాశీలకంగా రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే.
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. దాని తర్వాత దాన్ని సాగుగా చూపించుకొని 10 ఏళ్ళు రాబందు లెక్క, రాక్షసులు లెక్క, ఒక నియంత లెక్క, ఒక ఓజీ కాదు ఒక నాజీ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 10 ఏళ్ళు తెలంగాణలో ఏమి సాధించారనంటే అడ్డగోలుగా మీ ఆస్తులు అనేటి కోట్లలో చేరి మీ భవనాలు బంగ్లాలు అనేటివి పెరిగినాయి తప్ప తెలంగాణ ప్రజలకి వచ్చిందేమీ లేదు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుల దండలేసి నేను ఊరేగించే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజంగా చరిత్ర గురించి మాట్లాడాలనంటే మీ కుటుంబ చరిత్ర, కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందే ఆయనకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకుండే, అన్నీ కూడా తోడి బయటికి తీసుకొని వస్తే మొత్తం చరిత్ర అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని సంబోధించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఆం బల్బు తగ్గించుకొని మాట్లాడకపోతే గుడ్డలోడి తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్ ఇప్పటివరకు చాలా పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేసినాము, కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తెలంగాణ ప్రజలకి లాభం చేకూరుస్తాము అని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే మీ యొక్క నీచపు బుద్ధితోటి మీరు ధర్నాలు అవి ఇవి పిలుస్తే కూడా ప్రజలెవరు మీ పక్షాన్ని వస్తలేరు. అది స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ని చూసి మేమేమైనా ధర్నాలు చేసినా, మేమేమైనా కార్యక్రమాలు చేసినా ప్రజలు మా వెంట వస్తలేరని చెప్పి స్వయంగా వాళ్ళే అంగీకరించారు. ఆ ఒక కోపంతో అక్కస్సుతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా ఖబర్దారీస్తోని మాటలు మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తూ నిజంగా నీకు డెవలప్మెంట్ పైన 2.5 ఏళ్ల మా పరిపాలన పైన, మేము ఇచ్చిన సంక్షేమం పైన, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పైన చర్చ పెడదామని చెప్పి నువ్వు సిద్ధంగా ఉంటే నిజంగా నువ్వు బయటికి రా. ఏ విషయం పైనన్నా నువ్వేదో సవాల్ విసిరి నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడితే మొన్ననే మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, 2.5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో మేము ఎన్ని ఇళ్ళు కట్టించినాము, 10 ఏళ్ళ మీ పరిపాలనలో మీరెన్ని ఇళ్ళు కట్టించిర్రో వాటిపైన చర్చకి సిద్ధం, బయటికి రమ్మని చెప్పి వారు పిలిపించారు. నేను కూడా నీకు చెప్తున్నా, నిజంగా నీకు చర్చ పెట్టాలని ఉంటే అది విద్యార్థుల పైన కానీ, యువకుల పైన కానీ, సంక్షేమం పైన కానీ, అభివృద్ధి పైన కానీ, ప్రాజెక్టుల పైన కానీ, ఏ విషయం పైన బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఏ స్థలం చెప్తే ఆ స్థలంకి మేము వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆఖరికి నీ నియోజకవర్గంలో కూడా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఎంతమందికి సంక్షేమం అందింది, 2.5 ఏళ్ల మా పరిపాలనలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి ఎంత సంక్షేమం అందిందో దానిపైన కూడా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా బాధ్యత గల పౌరులుగా తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు మీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే సోయి లేకుంటే ఫామ్ హౌస్లో వండుకున్న మీ అయ్యని నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలపైన చర్చలో పాల్గొనాలని చెప్పి కేటీఆర్ని ఏదైతే హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకొని బాధ్యతతోటి వివరించాలని చెప్పి సూచిస్తున్నాను. వెంకట్ గారిని కొనసాగిస్తూనే కేటీఆర్ ఈరోజు పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈరోజు హరీష్ రావు బర్త్డే అనుకుంటా, హ్యాపీ బర్త్డే హరీష్ రావు. మీ బావతో ఉన్న ప్రమాదం నీకు తెలిసి ఏ విధంగా ముందుకు పోవాలనో ఒక ప్రణాళికబద్ధంగానే ముందుకు పోతున్నావు. దానికి కేసీఆర్ని అడ్డం పెట్టుకుంటున్నావు. నా దృష్టిలో తెలంగాణ విషయంలో కేసీఆర్ ఒక రాజీ నాయకుడు. ఎందుకంటే అది భారత రాష్ట్ర సమితి, భారతదేశానికి విస్తరించాలనుకున్న ఆ నాజీ కాస్త రాజీ పడి మళ్ళీ వెనుకకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలోనే కవిత మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఆమె కబ్జా చేసింది. ఇప్పుడు ఇదొక పంచాయతీ. ఇప్పుడు
కేసీఆర్ కుటుంబంలోనే 3 ముక్కలాట. కేసీఆర్ అలిగి పండిండో తెలియదు, లేదంటే మీరు రావద్దని చెప్తే రావట్లేడో తెలియదు, కానీ ఒక లీడర్లెస్ పార్టీగా ఇలా బీఆర్ఎస్ అవతరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. సరే, మిత్రుడు చాలా అంశాలు స్పృశించిండు కాబట్టి ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదు. మొన్న కూడా చెప్పినాం, 14,000 ఎకరాలు మీరు సేకరిస్తే ఆ సేకరణకు సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్, గ్రీన్ ఏదైతే జ్యుడిషియరీ ఉందో, హజార్డస్ కంపెనీస్ను నగరంకు పక్కన పెట్టకూడదని చెప్పేసి ఎప్పుడో దాన్ని పక్కన పెట్టిండ్రు. సరే, మనోడు అప్డేట్ ఉంటాడు, జర ఏదో దాంట్లో దీంట్లో అనే అందరు అంటుంటే నేను వింటుంటా, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అదే ప్రాంతంలో రాబోతున్నది. ఫ్యూచర్ సిటీ అని ఎవరికైనా మీరు ఫార్మాకు తీసిన భూమిని ఫ్యూచర్ సిటీ అని పెట్టడానికి కాదది. టాప్ అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ 100 కంపెనీస్ రావడమే లక్ష్యంగా దాన్ని మీరనుకున్న పరిధే కాదు, అది ముచ్చెర్ల పరిసర ప్రాంతాలే కాదు, అది దాని ఎక్స్టెన్షన్ కూడా ఉంది. దానికి ఆంధ్ర ఏదైతే గ్రీన్ ఛానల్ ఉందో, రోడ్ ఉందో, బందర్కు డ్రై పోర్ట్ గతంలో మీ డాడీ చెప్పి మర్చిపోయింది. అది చాలామంది నేను ఎవరో చెప్తున్నారు, దానికి బూరుగుపల్లి రామకృష్ణరావు భవన్ అని అదే రోడ్ అని పెడితే కూడా మంచిదనే సూచనలు ఇస్తున్నారు. మీకు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన లేదు కదరా బాబు, నాకు అర్థం కావట్లే. ఒకవేళ నీ విజన్ డాక్యుమెంట్, సరే నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు, పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఏదో మనోళ్ళు మన మీడియా మిత్రులు కొంచెం ఏదో మనోని లేపుదామనే ఉద్దేశంతో పెట్టినా కూడా ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి, ఇప్పుడు నువ్వు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని అన్ని నియోజకవర్గాల్లో పోయి రాయ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పితే రేపు హైదరాబాద్ని ఏం చేద్దామనేదో, లేకపోతే తెలంగాణని ఏం చేద్దామనే విజన్ డాక్యుమెంట్ ఏం లేదు నీ దగ్గర. ఎందుకంటే నీకు ఫ్యూచర్ ఉందో లేదో మిత్రుడు రవికాంత్ అనుకుంటా చెప్పింది, రేపు నువ్వు కేంద్రంలో మంత్రిగా పోవడానికి కూడా అవకాశం ఉంది, నాకు హై సోర్స్ ఉందనంటే ఏమో ఆయన స్క్రిప్టు ఎవరో మంచిగా రాసిరు, మంచి సినిమా తీస్తే బాహుబలి కంటే హిట్ అయిద్దని అంటున్నాడు. మీకు పొత్తు కోసం 60-40 70-30 అనే దగ్గరనే తకరారు ఉంది, అంతకు మిక్కిలి ఇంకేం మిగిలి లేదు. కాషాయం గులాబీ లేదంటే కమలం గులాబీ పువ్వు రెండు కలిసే ఉన్నాయి అనేది చరిత్ర నుంచి వస్తున్న వాస్తవం కదా, ఇది ప్రూవెన్ కదా. కాబట్టి ఇంకేదో నంగనాచి ముచ్చట్టు చెప్పి నేనేదో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా అన్నట్టుగా, నీకంటే ముందు మీ బావ ముందు ఉండాలని పోయి ఆయన అగ్రిమెంట్స్ కుదుర్చుకొని వస్తున్నారు. మరి నా సంగతి ఏంది, ఆయన ఏమో చేస్తారట అని చెప్పేసి సీక్రెట్ మీటింగ్స్ అని పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ లేని పార్టీకి నాయకులుగా మీరు వెలుగొందాలనుకున్నా లీడర్లెస్ పార్టీగా ఉండడం అనేది మీకు దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు తురుపు ముక్క కలుపు మొక్క అని చెప్పుకుంటూ తిరగొచ్చు కాక, ఇలా కేసీఆర్ బయటికి ఎందుకు రాడంటే 100 ముచ్చట్లు చెప్తారు, రాజరికమా ఏది, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. ఆ పదవి ఎందుకు తృణప్రాయంగా తీసిపడేయి. ఆ వెనకటికి ఆయన చెప్తుండే కదా, నేను తెలంగాణ కోసం నా పదవులను త్యాగం చేసిన ఎమ్మెల్యేలకు రాజీనామా చేసిన, ఎంపీలకు రాజీనామా చేసిన అని చెప్పి. చలో కేసీఆర్, ఒకవేళ నువ్వు తురుపు ముక్కవే అయితే తెలంగాణ కోసం మల్లగొట్టాడుతు నీది, నువ్వు రావట్లేవు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుని హోదాకు రద్దు చేసి నీ కొడుక్కొని అల్లుని కొయ్యి, అట్లా చేత కాదు. తురుపు ముక్క ఎట్లయితాడు, పిరికి ముక్క అవుతాడు. తురుపు ముక్క కాడు, పిరికి ముక్క. పదవి పోతే మళ్ళీ ఎవడు వచ్చి కబ్జా చేస్తే నాకు ఇస్తారో ఇయ్యరో అని చెప్పి ఆయనకు అదొక ఆశ, ఉన్నతకాలం నడుస్తుంది కదా అని. ఇలా బాజాప్తా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏదైతే, మీ పార్టీ పని అయిపోయింది అని ఎంత ధీటుగా చెప్తున్నాడో, 2034 వరకు నేనే అని ఎందుకు చెప్తున్నాడో కనీసం ఆ బుర్రకు కొంచెం అర్థం కూడా కాకపోయా. మీలో మీరు ఇట్లా తన్నుకుంటే, ఇంకొక వైపు వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఒకళ్ళు దుప్పట్లు వేసుకొని ఒకటే గుద్దుకున్నారు లోపట. ఏడ గుద్దుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లే, ఎవరిని గుద్దుతుండో కూడా అర్థం కావట్లే. అదొక అటు ఇటు కాని పార్టీ అది. ఇలా రేవంత్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు తెలంగాణలో విపక్షాల్లో లేరు. కారణం ప్రజా సంక్షేమ పథకాలే కాదు, ప్రజాభివృద్ధి పథకాలే కాదు,
ఇలా ప్రజలు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము రాజరికాన్ని పోలితే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలకు దగ్గరగా ఉండే సేవకులను పోలి ఉన్నది. కాబట్టి ఎన్ని చెప్పాలి, ఎన్ని అంశాలు చెప్పాలి, ఏకరువు పెట్టాలి, లిస్టు చదవాలి. ప్రతి ఒక్క అంశంలో ప్రజాకోణాన్ని ఆవిష్కరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్న నాయకుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈ అవాకులు చెవాకులు, ఇంగ్లీష్ వస్తుందనో లేకపోతే అమెరికాలో చదివిందనో లేకపోతే ఇంకోటి ఏదో, తెలంగాణలో రాజకీయాలు చేసేటప్పుడు తెలంగాణ అని ఉండు. 3 ట్రిలియన్ లెక్క తెలియకపోతే నీకు కూడా కూర్చోబెట్టి క్లాస్ చెప్తాం ఎట్లయితుంది అనేది. ఎందుకంటే మీరు ఆ కళ కూడా కనలేరు కదా. మీకు $3 ట్రిలియన్ ఎట్లా రావాలని కోరుకున్న వాళ్ళే, మీ పార్టీకో మీ కుటుంబానికో, ఇంకా లేదంటే మెయ్యకు నీకే. మళ్ళీ కుటుంబం అంటే హరీష్ కూడా కాదు, కవిత కూడా కాదు కదా, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా. కలవకుంట కుటుంబం కలవలేని కుటుంబం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి దిగజారుడు ప్రకటనలు బంద్ చేయి మిత్రమా. ఎందుకంటే ఇంకా మా వెంకట్ కన్నా ఓపిక ఉంది కొంచెం తిట్టడానికి, నేను తిట్టడానికి కూడా సానుభూతి కనిపిస్తుంది నీ మీద. తనకు తానే చిటికలు వేసుకుంటూ ఏమో చెప్పుకుంటారు కదా, శభాష్ రోరే అని. నిన్ను పొగిటోరు లేకపోతే నిన్ను నువ్వు పొగుడుకోవడానికి ఇంత తిప్పలు పడుతున్నావు చూడు. దీన్ని చూస్తే నవ్వు వస్తుంది. నిజంగా నువ్వు ఫ్యూచర్ కావాలనుకుంటున్న నాయకుడివే అయితే ఒక విషయం ఒప్పుకున్నట్టుంది. బాలకసుమన్ విషయంలో ఏదో మాట్లాడింది తప్పే అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడి మళ్ళీ ఇంకా ఈ వాళ్ళు మాట్లాడింది. ఎవ్వరు కూడా ప్రభుత్వ ఆస్తులు, ఇప్పుడు ఎవరు అంటారు ఆ పార్టీ ఆఫీసుని తలగా పెడతాం, ఈ పార్టీ ఆఫీసుని తలగా పెడతాం, వాళ్ళను నక్సలైట్లు అట్లా చేయకపోయారు, వీళ్ళని ఇట్లా కానీ రైలు పట్టాలు వస్తే సచ్చేది ఎవరు? సామాన్య ప్రజలు. అది ప్రజల ఆస్తులవి. ఒక సింగరేణి భవనో ఇంకో ప్రభుత్వ భవనాన్ని పేలిస్తే ఎవరిది అది ఆస్తి? మీరేమో అవన్నీ ఏమి లేకుండా మా మీద ఆ కేసులు పెట్టి జైల్లో పెట్టిరు మమ్మల్ని. ఎన్ని 4 సార్లు ఆ జైల్లోనూ 4-5 సార్లు. కేసీఆర్ పుణ్యాన మేము కూడా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూసి వచ్చినాం. మీకేమో ఆ శ్రీకృష్ణ జన్మస్థానం ఇంకా అర్హత రావట్లే, వస్తుంది భవిష్యత్తులో డెఫినెట్గా. ఎందుకంటే 2 సంవత్సరాలైనా కూడా అది కాలేదు, 2 సంవత్సరాలైనా ఇది కాలేదని చెప్పి ఒక సన్నాయి నొక్కులు నొక్కుతాం. మరి 2 సంవత్సరాలైనా కూడా నువ్వు లోపలికి పోలేదు, మరి ఇది ఎట్లా? సిబిఐకి ఇచ్చిన మెయ్యది కాళేశ్వరం ఇంతవరకు కథే మొదలు కాలేదు, అది ఎట్లా? మీరు బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందం చేసుకొని ఆ ధీమాతోనే కదా ఈ బల్బు మాటలన్నీ కూడా మీరు మాట్లాడేది. లేకపోతే మీకెక్కడిది? ఇలా ఒక్క 0 ఎంపీ 0 ఎంపీ ఏమో అంటుండు కదా ఆయన, ఫ్యూచర్ సిటీ కాదు గాడి గుడ్డేందో కాదని అంటుండు కదా. నేను అంటున్నా గాడిద గుడ్డు వచ్చినా కూడా మీకు బుద్ధి రాకపోయా, బుద్ధి మారకపోయా. కాబట్టి ఇలాంటి విపక్షం ఉండడం అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక వరం. ఎందుకంటే పరమానందయ్య శిష్యులను పోలి ఉన్నారు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఏమో అంటారు కదా వెనకటికి చరిత్రలో పులకేశి వంశంలో ఎడబాపతులు ఉంటారు. ఇంతే వాళ్ళే శబాస్ అనుకుంటారు. ప్రజలు శబాస్ అనిపించుకునేటట్టు మాట్లాడుతున్న, ప్రజలు పనులు చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా ప్రతి అంశంలో మీ విమర్శలకు తావివ్వకుండా పనిచేయడం వెనుక కారణం ఏంటంటే ప్రజా బాధ్యత అక్కడ ఉంది. మీరు హెచ్సియు భూముల్లో కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకొని దాన్ని తనఖా పెట్టి దానితో వచ్చే డబ్బును ఇలా వివిధ పథకాలకు మనం వెచ్చిద్దామంటే హెచ్సియు భూములు తెగనమ్ముతారని దేశమంతా తిరిగి మొత్తుకున్నారు. ఇలా మీరు చేసిన అప్పులేంది? దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు. కాళేశ్వరం మీద అదే ఇంతకుముందు వెంకట్ చెప్పింది కదా, కాళేశ్వరముకు మీరు ఇంత డబ్బు వెచ్చించి కడుతున్నారు కదా, ఎట్లా మీరు తీరుస్తారంటే నీళ్ళు అమ్ముకుంటామని అన్నారు. ఎవరికి అమ్ముకుంటారు? తెలంగాణ ప్రజలకే కదా మీరు అమ్ముకునేది. ముందుగానేమో కాళేశ్వరం కడుతున్నాం అని. ఇప్పుడు డెఫినెట్గా అదే కాళేశ్వరం ఏదైతే కూలేశ్వరం అయిందో ఆ ప్రాంతాన్ని అటు పక్కన పెట్టి తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే సహజ ఏదైతే కాలువ ద్వారా వచ్చి గతంలో రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ఏ విధంగా గతంలో డిజైన్ చేసిండో అది చాలా తక్కువ ధరతో వస్తాయి. తక్కువ ధరకు మనం చిన్న మధ్యతర నీటిపారుదల చేసుకోవచ్చని ఒక ప్రత్యామ్నాయం ఉంది. త్వరలోనే వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ మీద వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలను దోచుకున్న జలగలుగా మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే అంతలా ప్రజల్ని వేధించింది ఈ మధ్య కాలంలో ఏదో ఫాసిజం, ఫ్యూడలిజము,
లేదంటే ఇంకా రాజరికం ఉంటుందంటే మా లాంటి వాళ్ళం చూడలే వాటిని. కానీ కేసీఆర్ పాలనలో అన్నీ చూసినాం. చివరికి ఇప్పుడు మళ్ళా పుసుక్కున ఆయన వచ్చి ఉంటే మేము ఇలా మాది కూడా మళ్ళీ ఏ జైలు ఉండును. కాబట్టి ప్రజలు చాలా చైతన్యం ఉంది. ఒకసారి ఏమో ప్రజలు తప్పు చేసిండ్రు, చాలా అనుభవిస్తున్నారు అంటాడు మనోడు కేటీఆర్. మళ్ళీ ప్రజలు చాలా విఘ్నులు, సరైన తీర్పులు ఇస్తారు అంటుండే. అలా మంచిగా చూస్తారు, ప్రజలు గమనిస్తుండని. నువ్వు ప్రజలనేమి పొగడమో తిట్టడమో కాదు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటారు. అదొక్క అంతఃసూత్రం మీ కుటుంబానికి తెలిసి ఉంటే మీ పని ఇంత దానికి వచ్చేది కాదు. కాబట్టి కొంచెం సంయమనంతో సహనంతో రాజకీయాలు చేసుకుంటే మంచిది. ఈ రెచ్చగొట్టే ఏదో సెంటిమెంట్ రగిల్చే ఒక ప్రయత్నం చేసి లబ్ధి పొందాలనుకునే ప్రయత్నం చేయకండి. అది వర్కౌట్ కాదు. ప్రజా కోణాన్ని ఆవిష్కరించండి అని చెప్పి నేను బీఆర్ఎస్కి హితవు చెప్తున్నాను. విగ్రహాలు పార్సల్ చేస్తారా? రేపొద్దున ఎన్నికల తర్వాత వీళ్ళు పార్సల్ అయ్యి బయట దేశాలకు పోతారా? ప్రజలే తీర్పిస్తారు. విగ్రహాలు పార్సల్ చేస్తాము, విగ్రహాలను ముడతామంటే ఇంకా పగటి కళలు అంటున్నట్టు మళ్ళీ అధికారంలోకి వస్తామని. తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వాళ్ళని ఉండనిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్న యువకులు చాలా పౌరుషవంతులు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే మటుకు అది వారికే మంచిది కాదు. రేపొద్దున జరగరాని ఏదన్నా కేటీఆర్ జరిగితే కూడా మళ్ళీ అది మా వల్ల జరిగిందనే పరిస్థితికి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్కి సూచిస్తున్నా. అదే చెప్తున్నా, మమ్మల్ని పంపిస్తాడా? అది తెలంగాణ అస్తిత్వాన్ని, ఏదైతే తెలంగాణ రూపాన్ని, సామాన్యమైన ఒక తల్లిని చూపించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్పి తెలంగాణలో ఉన్న మేధావులందరూ కూడా దానిపైన హర్షం వ్యక్తం చేస్తే సిగ్గు శరం లేకుండా ఈరోజు కేటీఆర్ ఆ రకంగా మాట్లాడుతారు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారు దాన్ని ప్రాపర్గా చేయలేనివి ఈరోజు చేసినాం. తెలంగాణ గీతం కానీ తెలంగాణ తల్లి విగ్రహం కానీ అవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ రూల్ ప్రకారంగా చేసినాం. అదే చెప్తున్నా, ఒక అహంభావంతో మేము చెయ్యలే, వీళ్ళు చేసింది మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలనే ఒక అహంతోటి బల్బుతోటి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ విగ్రహాలని కాదు, అతి త్వరలోనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని తెలంగాణకి వెళ్ళి తెలంగాణ ప్రజలు పార్సల్ చేస్తారు. అదే పాదయాత్ర చేయనీకి ఆయన ఒక టూరిస్ట్ నాయకుడు. మచ్చర్ పైల్వాన్ అని అంటారు మన హైదరాబాద్లో. ఆయన ఒక మచ్చర్ పైల్వాన్. పాదయాత్ర చేయనీకి పొద్దున వాకింగ్ చేస్తాడు. జైలుకు పోతుండనంటే జైలు ఉండడానికి నేను జిమ్ చేస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి అర్థం ఉండాలి. ఓ 2 రోజులు ఈడు ఉంటాడు, మళ్ళీ ఒక 5 రోజులు సింగపూర్ మలేషియా అని చెప్పి టూర్లకు పోతాడు. ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రజల సమస్యలపైన నిజంగా వారికి బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాము, వాళ్ళ అయ్యని తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడిపిస్తాడు. మాట్లాడిపియాకి మచ్చర్ పైల్వాన్ మాటలు ఆయన పార్టీలో ఉన్న నాయకులు పార్టీ వీడిపోకపోనికి పనికి వస్తాయి, కానీ ప్రజా ఆదరణ తెచ్చిపెట్టదు. మేము మాట్లాడింది కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఏదైతే నాజీ లెక్క, ఒక నియంత్రణ లెక్క, ప్రగతి భవన్ లెక్క ప్రజాభవన్గా ఉండాల్సిన ప్రజాభవనము ప్రగతి భవన్ లెక్క మారి ఒక నాజీ లెక్క, నియంత్రణ లెక్క పరిపాలిస్తారు, ఒక గడి లెక్క పరిపాలిస్తారు. కాబట్టి గతంలో గడీలను ఏ విధంగా నక్సలైట్లు పేల్చేసిర్రో ఈ గడిని కూడా నక్సలైట్లు పేల్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాని తర్వాత మా ఎమ్మెల్యే గారు మాట్లాడింది కూడా ఒక ప్రైవేట్ సంస్థ అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రైవేట్ సంస్థని పేల్చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ప్రభుత్వ భవనాల్ని పేల్చేసేయాలని చెప్పి, ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని కోసేసేయాలని చెప్పి, ఈ శాడిస్ట్ మాటలు ఏ రోజు కూడా ఎవరు మాట్లాడలే. ఆ రకంగా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు.